మత్స్యకారుల కుల వృత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నదులలో చేప పిల్లల విడుదల చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి అన్నారు. పోలవరం మండలంలో గూటాల, పాత పోలవరం గ్రామాల వద్ద గోదావరి నదిలో చేప పిల్లలు విడుదల చేసే కార్యక్రమాన్ని మత్స్యశాఖ అధికారులు బుధవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి పాల్గొని గోదావరి మాతకు పూజలు చేసి నదిలో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులను ప్రోత్సహించేందుకు, ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే గోదావరి నదిలో చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. చిన్న చిన్న చేప పిల్లలను చిరుమెన్ల వలవేసి పోలవరం గోదావరిలో నిబంధనలకు విరుద్ధంగా పడుతున్న సుదూర సముద్ర తీర ప్రాంతాల జాడర్లను కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకుని స్థానికంగా నివాసం ఉంటూ చేపల వేట జీవనాధారంగా జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా మత్స్యశాఖ అధికారి కేఎస్వి నాగలింగాచార్యులు, బాదంపూడి సహాయ సంచాలకులు బి నరసయ్య, పోలవరం మత్స్యశాఖ సహాయ తనిఖీ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు, ఏలూరు ఎఫ్డీఓ దివ్య, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పల్లెకారులకు జీవనోపాధి కింద ఈ యొక్క చేపల్ని ఎక్కడో సీడు తీసుకొచ్చి ఈ సీడ్ని గోదావరిలో వదులుతూ జరుగుతుంది. ఇవాళ 60 లక్షల రూపాయల విలువ గల చేప పిల్లల్ని ఇవాళ ఈ గోదావరిలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారంతా కలిసి తీసుకొచ్చి ఇక్కడికి గోదావరిలో కలుపుతున్నారు. సంతోషకరం. అది పల్లెలంతా కూడా, పల్లెకారులందరూ కూడా, ఈ ఫిషింగ్ చేసేవారందరూ కూడా చక్కగా వాళ్ళ జీవనోపాధి కోసం గవర్నమెంట్ ఎంతో కష్టపడి 60 లక్షల రూపాయలు ఈ పిల్లల ఖరీదు 60 లక్షలు తీసుకొని ఇక్కడ మీరు వదులుతుంటే ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి, చాలా సముద్ర తీరాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కొంతమంది ఈ పిల్లల్ని ఏ వల అంటారు దాన్ని, లంజి వల, చీరమైన వలతోటి మొత్తం కంప్లీట్ మేము వేసిందంతా కూడా వాళ్ళు వచ్చి లోపల నుంచి ఆ వల పెద్ద వల అనమాట శుభ్రంగా చీరమేన్తో మొత్తం చిన్న పిల్లలతో సైతం లాగేసి చంపేసి వాటిని ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేస్తున్నారట. మత్స్యకారులకు ఇక్కడ తినడానికి జీవనోపాధి లేకుండా పోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్ననే మన పోలవరం బ్యారేజ్కి అవతల పక్కనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో నేను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. వన్యప్రాణి విభాగం వారంతా కూడా అక్కడికి వెళ్ళి ఫిషింగ్ చేయడానికి కూడా అర్హత లేదు ఎవరికైనా. అలాంటిది అక్కడికి వెళ్ళి మా ప్రాజెక్టులో కూడా మొత్తం ఫిషింగ్ చేసి ఇక్కడున్న పల్లెకారులు ప్రజెంట్ ఇక్కడ మా మండలంలో ఉన్న పల్లెకారులకి జీవనోపాధి లేకుండా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి మొత్తం అంతా పట్టేస్తున్నారు. దాని మీద సోషల్ ఫారెస్ట్ వారు అందరికీ కూడా చెప్పడం జరిగింది, డిఎఫ్ఓ గారు చెప్పడం జరిగింది, కన్సల్వేటర్ గారు కూడా చెప్పడం జరిగింది, మెసేజ్ ద్వారా, ఫోన్ల ద్వారా. ఇప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు కూడా ఏ కాలంలో ఏ చేప పట్టాలనేది మీకు నారమ్స్ ఉన్నాయి. ఆ నారమ్స్ను కూడా మీరు శ్రద్ధగా తీసుకుని వాళ్ళు వచ్చి ఏ వల అయితే వాడాలో ఆ వలను కూడా మీరు దగ్గరుండి వాళ్ళు సీజ్ చేసి ఇక్కడున్న వాళ్ళకి ఇక్కడికే వీళ్ళకే తప్ప బయట వారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఫిషింగ్ చేయడానికి కూడా వీల్లేదు. దాన్ని కూడా మీరు పరిగణలో తీసుకుని ఇమీడియట్గా మీరు మరి పోలీస్ కంప్లైంట్ ఇస్తారో, మరి కలెక్టర్ గారు చెప్తారో చెప్పి
ఇక్కడున్న పల్లెకారులకి జీవనోపాధిని కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.